సన్నలారో గద్దల పోనారి ఉన్నదే అబ్బి పట్టుకున్నా నేను వాడిని పట్టుకుంటావు మంచిగా లోపలికి పోతా ఇటస్తావా విద్య అందుకే అంటారా అనే ధర్మశాల ఉంటే పైన భాగ్యశాలి ఉండాలి వాడని ఏం చేస్తాడు వాడు అది అడల మర్రిగాను నా గద్దెల పోనారు మర్రిబడి కట్టినారే నా గద్దెల నాలు వెళ్పిండు మద్దలు గుంజిండు అవలేని బిడ్డ చూడు నా గద్దెల పోనారు అయ్యలేని బిడ్డ చూడు నా గద్దెల పోనారు నీ ఎవరి బిడ్డ విద్యో నా విద్యో నీకెంత సమరం ఉండు విద్యో రాసుకున్న విద్యో నా విద్యో ధర్మపరిశి అమ్మా బిడ్డ అని గుడిలో వీధ కలిసి ఒంటి నిట్టాడు గుడి చేశానమ్మా పిల్లలు కూతుండా పెడతారమ్మా గురామ రఘురామ ఎటా ఇల్లు అడుగుడు కది రామ 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 రఘురామ కొడుకలయ్యవచ్చనా రామ 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 రఘురామ బిడ్డను బాధపడకమ్మా అవ్వయ్యలేని అన్నలు బిడ్డవు ఒళ్ళె పుడకలేసి ఆ తల్లికి తీర చెప్పవచ్చేనా నువ్వు ఏడవకమ్మా ఈ ఊరోళ్ళందరూ 14 ఏళ్ళ సాలైతాను మీ అన్న నేను ఎత్తుకొని నువ్వు ఈ ఊరికి వచ్చినప్పుడు ఫస్ట్ కూడవమ్మ 3 నెలల పిల్లవు పొత్తి బట్టల గోగోలు ఎవరుతుండే వీళ్ళందరూ పాపం అని మీకు పాలు పోసింది ఇక గిద్దద్దు బిడ్డవైనవు రోజులో అన్నం అంటే కట్ చేసిపోతావు బిడ్డ నువ్వు ఏలాంటి బాధపడే బిడ్డ ఓ బిడ్డ నేనైనప్పుడు అయితే ఏంది ఓ నెమ్మది మా పుడి కూడా చేసింది కదా అంటే ఓ 3 కలియ కొమ్మలు జాజ మిరపకాయలు వేస్తే ఇక తినేటప్పుడు కలియ కొమ్మలు వేసుకునేటప్పుడు ఉండేది బిడ్డ మా అవ్వ మడుపుకులు చేసింది మడుగప్పాలు సకినాలు సెకసెకాలు లడ్డూలు అయితే రోజు వేసుకొస్తాం బిడ్డ అని రోజు తల్లి అన్నవాడిని కత్తాలు ఆ బిడ్డకి వేసిపోతే చంద్రాలదేవి గప్పుడు అర్థమైనట్టు అవ్వలేని బిడ్డ గిట్ల అయినా ప్రేడు గిట్లుంటుంది రోజు తల్లి ఆ పిల్లకు ఉడుకన్న అండుకని చేసిపోతాంటే ఆ గుడిసెలో కూర్చొని తల్లిదండ్రులు లేని అనాథ పిల్ల చంద్రాల అందరికీ దండమల్లా అందరికీ దండమల్లా
ఆ పిల్ల కాలువల పండుగ చేయాలి. ఆ 60 ఏళ్ళ వృద్ధులందరూ ఆ ఊళ్ళోళ్ళందరూ కాడ కూర్చుని ఆ పిల్ల ఎంత ఎడుతుందో ఆ పిల్ల చీరగట్టి చూడగానే ఓ తల్లి పలారం చేసిందట. పాపం అని ఓ తల్లి చిరశారం ఉన్నది. ఓ తల్లి గాజుల పుష్పాలు పట్టుకుని అమ్మటల్ల వరకు మంగళ తల్లి ఎదుగున్నదే రారా ఇలా అతికేస్తాను అప్పల కంపరా ఇంకేవరికనో దీన్ని చూసిన అవతలు కానీ వెనకటోళ్ళు కంపరిండ చేసుకొని ఓ చీరపేలు కట్టుకొని పోయేది. 5 రోజు 9 రోజు పోయేది. ఓ ఇప్పటి నా సంవత్సరం ఒక క్యాన్ చేసుకొని 20 మంది 30 మంది ఓ తాటేసి మాట్లాడుకొని వీళ్ళు చేసుకపోయిన అప్పాలు వీళ్ళకే అవుతారు. వెనకటోళ్ళు పోదాడే తంగిడి చెట్టు ఉంటే తంగడి పువ్వు ఇరుసుకొని శిఖరిండ పెట్టుకొని పోయేది. ఇప్పటి సంవత్సరంలో అబ్బరి పువ్వులు పెట్టుకొని రామ రామనే రామ రామనే రారా అయితే అబ్బాయిలకు అభిమానం అన్నట్టు గుడ్డగాడికి ఏరుకున్నారమ్మా. పిల్లకు చూడు మంగళ తల్లి చూడు కళ్ళకెళ్ళ కోడు తీసింది. తల్లిదండ్రి లేరు బిడ్డ అనాథ బిడ్డ చంద్రుల దేవి కమ్మలారమ్మా. తారం పోతాను సీర నాటుతాను కాస్త పెట్టుకొని తారం పోతాను తల్లిదండ్రి తారం పోతాడు అత్తారా అవ్వ గొర్ర కొట్ట పేర్లు రా వైరల్ పొల్ల ఎవరి పాప ఎవరు చూసిన పేర్లు ఇంతగానో పడతాయి బిడ్డ ఆయన పొల్ల ఎందుకంటే దొడ్డి వంగ గొక్కోవచ్చు. అయ్యయ్యో రే దేవుడంగా లక్షు లక్షు మధ్య పొక్కునే కాదా పిల్లకు శిర చేతులు పెట్టినప్పుడు ఆ పిల్లకు నేను ఒక్కదాన్ని చేసుకొచ్చినవ్వా కూర్చోవా శిరట అయ్యో ఏం దూర్రా దిగుబడి మాకు ఏమి చెప్పడానికి ఛాయ్ మేయాలా ఛాయ ఛాయ ఎవరు ఇయ్యాలా ఎప్పుడారు లక్ష్మీదేవి దినంగా ఒక్క పొద్దురు ఇవ్వాలి ఛాయ తాగం తాగుతుంది తగ్గ కలుపుడు తాగుతాం అయితే చిన్నప్పుడు అక్కున్నత సంబరపడతాను బిడ్డ చెల్లె అట్టుకనే అత్తిరి ఆడ కూర్చుంటుంది బట్టే అంటారు. నేను అర్ధ కష్టపడి ఒక్కదాన్ని చేసుకొచ్చిన నేను చేసుకొచ్చిన కంపెనీకి వెళ్ళి ఓళ్ళే పెడతాను. మళ్ళీ 5-6 ఇంటికి పోతుంటే వాళ్ళకు 5-9 ఇవ్వాలి. ఏ నా సైకిల్ తెలిసింది ఇంకో ఒత్తుడు నువ్వు నేర్పించేయద్దు నేను ఒక్కదాన్ని చేసుకొచ్చిన గబ్బ గబ్బా పెడతానన్నదే
కాబట్టి మీ చెల్లె చిన్న పిల్ల, ఇప్పుడు ఎదిగిన ఆడవిల్ల. చెల్లె జాగ్రత్త బిడ్డని ఎక్కడో అక్కడ పోతుంటే ఆ శిరగట్టుకున్నప్పుడు చెల్లె తల 3 ముహూర్తాలు వాళ్ళ అమ్మను పోయి వాళ్ళ తల్లి ముచ్చలుగా నెట్టున్నదో అమ్మను చూసినట్టు అయిందని అమ్మ అన్న బాధపడతాడమ్మా ఇది ఆడి వల్ల వందనమని నాకు అర్థం కాక నిన్నేడి పిచ్చిందమ్మా. ఇప్పుడు మనకుంటే నా బిడ్డ పండుగని నీకు ఘనంగా పండుగల్లా చెల్లె చెల్లెని చూసుకుంటా బాధపడతండే మరి అన్నయ్యల వనవాసము కథ కళ్యాణపురి పట్టణంలా ఎవరయ్యా ఎదిగిన చెల్లె అయిపోయింది, ఆ గుడిసెలో కూర్చున్నది. ఆ రోజు అన్న చెల్లె నేను కట్టెలో పోతాను అని గుడ్డలు పట్టుకుని కట్టెలో వెళ్ళి ఆ రోజు కట్టెలో పోకుండా చెల్లెకరం ఎట్లున్నాం ఒంటరి కోతి లెక్క ఆ చెల్లె కూర్చొని ఉన్నదా. మరి కళ్యాణపురి పట్టణానికి కరం 160 దూరం ఊరు పేరు ఉమాశీల పట్నం. ఉమాశీల పట్టణమే లేదు, ఉమాశీల రాజు. ఉమాశీల రాజు వారి అమ్మవారి గర్భాన కలిగింది ఒక్కగానొక్క కొడుకు 16 ఏళ్ల పిల్లగాడు మహేంద్ర మహారాజు. ఆ పిల్లగాడు బడి పోతాడు, ఇంటికి వస్తాడు. మరి ఎవరయ్యా ఈ మహేంద్ర మహారాజుని అన్న తల్లి ఉమావతి దొరుసాయి. ఇప్పుడు నేను ఉమావతిని గదలి ఉమావతి నా మొగరికి ఏమన్నా రైతున్న రావాలారు ఒకబాయి గాడంటే అయ్యెత్తు కొడుకైనప్పుడు అయ్య కాలు చెప్పు కొడుకు వచ్చినప్పుడు అయ్య కారాట ఉండాలి. ఆడపిల్లలంటే తోటకూరలు, ఆడపిల్ల అంటే తల్లి జాక్తి బిడ్డకొచ్చినప్పుడు అవ్వకారాటం ఆట. కొడుకు పెళ్లి చెయ్యాలే ఓరమా కాగబడతారు. అందమైన గువ్వవే ఎవరు ఏమనరే ఏటో పోతున్నారేమో ఆగబట్టిన అందమైన నన్నెవరనేమన్నాక నువ్వెందుకు బతికి నువ్వెందుకు బతికి బా మరి రంగు నాయన నీకు నాకేమన్నా నాతో కొడుకున్నాడు మళ్ళా పంచత్ 20,000 కిటకిట కిటకిటే ఉన్నది మళ్ళా కిటకిటే గా కొట్టుడే ఉన్నది నీ దగ్గర ఏందో అంటానా అదేరా ముగబాయి గాడు కొడుకు నా ఎత్తు కొడుకు అవుతాడు నాకేం రాందో అన్నావు వారి ఇవ్వలే ఎదురు నేను కాకపోతే ఇంకేళ్ళు అంటున్నా ఇంకేళ్ళు అంటే వాళ్ళు కుండ్రా కొడుకు మగబాయి గాడు కాబట్టి నీ కాలు చెప్పు కొడుకు అత్తని కొడుకు పెళ్లి చేద్దాం రంది ఉన్నది నీకు కట్టి పడుకోమంటావు అలా పెట్టుకోమంటావు కొడుకు పెళ్లి తిన్నాడే పోతానా ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోయి మా కొడుకు సంబంధం పట్టుకోవచ్చా ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా పోయి కొడుకు తగిన అమ్మాయిని కాయమాకులు చేస్తారండి అంటే వీడు ఏ ఊరికన్నా పోయి పిల్లని చూసి కొడుకు పెళ్లి చేస్తే నా అవగారితో మనకు బంద్ చేస్తావు బా మరి ఈ అవగారితో జరిగింది బాగానే వద్దంటన్నా గుడ్లలో కొడతారు అంజ కొడుకు ఏ గుడ్లల్లా కనుగుడ్లలో అంతేనా నీ ఏ ఊరికన్నా పోయి పిల్లని చూసి పెళ్లి చేస్తే నా అవగారితో బంద్ చేస్తావా నీ అవగారింటికి నేను బాగానే వద్దంటాను అన్న పోయిరాపో నాకొక్క అన్న అన్నకొక్క చెల్లెలు నేను నాకొక్క కొడుకు నా కొడుకు కలిగినాడు నా కొడుకు 21 నాడు నా అన్నకొక్క బిడ్డ కలిగింది నా అన్నకు బిడ్డ కలిగినాడు నా కూరాడు ఉలిసిందనుకున్నా నా అన్న బిడ్డ
పారిజాతం పారిపోడే నా అన్న బిడ్డను చేసేదాను ప్రాణేనాదా. నా అన్న బిడ్డ పారిజాతం నా మీన గొడలు నేను ఇరకమంటే మేకల్లో కుక్కతోటి సమానంగా. మొన్న మా అవ్వగారింటి వేనా చెల్ల రాగరా ఖర్చుందని సంతరు వేయండి 3 కిలోల చేపలు తెచ్చి నీకు ఒకదానికేనా అందరికి 3 కిలోల చేపలు తెచ్చిండు. సున్నరాల గడ్డ వేయండి క్యాన్ కళ్ళు తెచ్చిండు. కళ్ళు 3 కిలోల చేపలు తిన్నాం చేసిన అన్న నేను పోతాను రన్ని అన్న. నువ్వు శుక్రవారం చక్కని కట్టేసి వెళ్ళి ఇంటి ఆడి బిడ్డ ఎట్లా పోతావు అని మా అన్నాను. ఆ రోజు అన్న ఆగిన ఇక మాటకెళ్ళి చెల్లె నీకు ఒక్క కొడుకు నాకు ఒక్క బిడ్డ మనం ఏమనుకున్నాం చెల్లె అని మా అన్న అన్నాడు. మరి నువ్వే అన్నావు మరి అన్న నాకు ఒక్క కొడుకు నీకు ఒక్క బిడ్డ మరి నా కొడుకు వరగడ్డు ఏపడిస్తావురా అన్న అని నేను అడిగిన. మంచి మాటే చెల్లె ఎందుకు బాధపడతారు నాకు ఒక్కదే బిడ్డ కోటి వచ్చిపో అన్నాడు. కోట్లు వచ్చే మరి నువ్వు 2 కోట్లు అయినావా? పుచ్చగల మాట మాట్లాడుతున్నావా? 3 కోట్ల 5 కోట్లానే వారి నాకు ఒక్క బిడ్డ నీకు ఒక్క బిడ్డ నాకు ఒక్క కొడుకు కోటి టచ్ ఇస్తావు. పుచ్చగల మాట మాట్లాడతావు అంటే కోటి టచ్ ఇవ్వద్దు కానీ 80,000 మొత్తం ఇవ్వాలి. ఓ లంజముండా 1,00,000 ఎక్కువ 80,000 తక్కువనే. 1,00,000 కాబట్టి 80,000 మొత్తం ఇవ్వాలి. చెల్లె 15 తులాల బంగారం పట్టుకొస్తాను అంటే మరి నువ్వు 20 తులాలు అయినావా? పుచ్చగాని వారను 30 తులాలా పావురెత్తుదే పో అన్నాను. 15 తులాల బంగారం తవరను నాకు మేనగోడలు కదా పావురెత్తు పట్టుకు రాపో అని. బిత్తి అంటే 10 రూపాయలు అయిందా? ఇక నాది బిత్తిరేసాం అయితే హైదరాబాద్ ఊరికానికి నా ప్రెస్టేజ్ పోతానని. ప్రెస్టేజ్ ఉన్నది మనిషికి ఉండదు ప్రెస్టేజ్. అదే కానీ అంతే అది ఏమన్నా ఉన్నాయి అది కోడలు అన్నం లేకపోతే నా కొడుకు ఆ బిల్ల చేయాలి. అది నీ ఇష్టం కాదు నా ఇష్టం కాదు. నా కొడుకు ఇష్టం కావాలనే. నా కొడుకు నా మాట గిరి దాట నువ్వు ఇంత వైపు కూర్చో. నా కొడుకు నా మాట నా కొడుకు నా మాట ఇంటాడు. నా మాట వింటాడు అంటానా? నా మాట ఇంటాడే నా కొడుకు. ఆ కొడుకుడిది నీకు ఎరికేనారా? ఆ కొడుకు పుట్టి నాకు తెలియకపోతే చెప్పే. ఇక మాట 2 అర్థాలయ్యా గంత ఆవేశం ఉంటదా? మగోడు కోపము దరిద్రం, ఆడళ్ళ కోపము లక్ష్మి. ఎట్లా మగోడు పొద్దుకు 2 పూటలు తింటే ఆడలు 4 పూటలు తినాలి. అదే నా లక్ష్మి. అయితే ఒక్క మాట 2 అర్థాలంటే ఏదో కాదు. నేను 3 నెలల గర్భితోడినప్పుడు నువ్వు అవుట్ అయిపోయాను. నేను 3 నెలల గర్భం అవుట్ అయిపోయాక ఇక్కడ 6 నెలలకు శాంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో కొడుకు వచ్చింది. కొడుకు ఇట్టావు నువ్వు ఇక్కడ నావురా అవుట్ ఆఫ్ ఏమంటే మన కొడుకు అయిందని నేను చెప్పిన. అప్పుడు నువ్వు ఇక్కడవా? అవుట్ ఆఫ్ హలో హలో అందుకే ఒక్క మాట అది నీ ఇష్టంగా మా కొడుకు ఇష్టం కావాలే. కొడుకుతో నేను చెప్పుడా కూర్చోరా నువ్వు. నాదేం లేదా కొడుకరారా కొడుకు అంత సంబరంగా ఉన్నారు. మా అవ్వగారి ఇంటికో పండుగ పండుగ పోడా. మా అన్న మీ అమ్మగారు ఊరు, మా అవ్వగారు ఊరు, మీ అయ్యి అత్తగారు ఊరు. అన్ని ఒకటే గాయిద్దానా వాళ్ళ అత్తగారు ఏంది, నీ అవ్వగారు ఏంది, నా అమ్మగారు కదేరా? మీ అమ్మగారు ఊరు, మీ అయ్యి అత్తగారు ఊరు, మా అవ్వగారు ఊరు, మీ మేనమా ఇల్లు. ఇది ఏంటి మా ఇంటికి ఏం పండుగ మరి? పడగాదురా మా అన్న బిడ్డ పారిజాతాన్ని నీకు పెళ్లి చేస్తామని మేము అనుకున్నాం. ఇక మనం పెళ్ళా? మ్యారేజ్ కొడుకు నా మాట గిరిదాటాడు. నా మేనమరదల్నా? పారిజాతం మొత్తం మారిపోడే. పోతే మంచిగా పోతాడు. కాలెట్టేది చెప్పే వద్దాం కొడుక దండం పెడతాను. ఆనాడు పారిపోతే కాలెట్టేస్తా చెప్పాది. కాలు గిట్ట కొద్దులేదు చెయ్యి ఒక్కటే గిట్లుంటది. చెయ్యో గిట్లే మూతి
అదే పారిపోవు అన్ని ఒక కూడా ఒక్కడే నువ్వురా అదే పారిపోవు అంటే మేకల కుక్కతోటి సమానం ఏంది రోజు బాధ్యత నాన్న బిడ్డ నా ఇంట పడితే నాన్న బిడ్డ ఇచ్చి పెడితే నేను తింటా నేను ఇచ్చి పెడితే నాన్న బిడ్డ తింటా మీ ఇద్దరు ఇచ్చి పెడితే నువ్వు తింటావు నేను అవ్వను నీ మేనగోళ్ళు కాడు నీ అన్నబిడ్డ కాడు సంబరానికి నువ్వు తింటావు కానీ నా అన్న విడిచి పెడతా నువ్వు తింటావు దానికి ఓరు వారి నౌకరి గవర్నమెంట్ గవర్నమెంట్ నౌకరీ అంటే ఏంటిది అది 4,000 వస్తాయి పింఛని పుట్టినాక 5 ఏళ్ళకే ఇవాళ నీ వేట పెట్టినాక ఎల్లుండి పోదాం తమ్ముడు చెప్పు చెప్తాను ఏంటి అన్న పేరు మీ తమ్ముడు చేసిన వన్నాడు ఎక్కడ తమ్మి లేదు అయిపోయింది నారు అయిపోయింది మొత్తం మరి అరుచుకొని చెప్తా ఒక్క 5 నిమిషాలు లేదు తమ్మి నాడు పెట్టిన వీడు తోట అయితే మీ దగ్గర నార అయిపోయింది అన్నాడు ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఆగుతాను 5 నిమిషాలు మీ అయ్యో మంది అవుతున్నాడు అంటే ఏ మందు రాష్ట్రాక అప్పు ఇంట్లో కొన వీరు అది బాగా మానవుడి పెళ్లి చేసుకోవాలి మొన్న మా ఇంటి పోయినా లేదు వెళ్ళి ఈ వేట పెట్టినాక ఎల్లుండి పోదని అన్నింటికి నా మాట గిరి అట నా కొడుకు వాడిని వస్తున్నారు వాడిని ఉన్నదా వాడు కొడుక నా అన్న కోయి తెచ్చిస్తానన్నాడు ఏమన్నా మరి అవ్వ 80,000 అన్న తెలియగలవురా మా అవ్వ 15 కిలోల బంగారం అన్నాడు మా అన్న 20 పావులు ఎత్తు పెట్టు అన్న పోడా కుంటిపోడు అదే మొత్తుదురా ఆ ఊళ్ళో పోయి నీళ్ళు అనుకుని తాగుదాం అన్నారే కళ్యాణపురి పట్నాన్ని పిల్లగానికి ఏమనగా ఊరు బయట ఉన్నదేమో పడుసుకోల్లో ఉన్న పిల్లగానికి ఏమెరకనమ్మా ఓ తల్లి గుడిసెలు ఎవరమ్మా గ్రహం అయితే కొన్ని నీళ్ళు ఎండు అన్నాడట మన గుడిసె వరదయ్యా వరహాల రాదు చంద్రాల నీది బతికే గుడిసె మన అన్నేమో గట్టు గట్టులో ఎండు ఆ ఇడవచ్చ బిల్ల ఏమడా ఇంకా గుడిసెలో ఒక్కతే ఉన్నది ఒంటరిగా మరి నీళ్ళు అన్న మాట ఆ గుడిసెలో నా చెల్లె ఉన్నది మరి అందుకే నీళ్ళ దానం నిప్పు దానం అన్నదానం గొప్పదానం పెద్దలు దాన ధర్మాలు చేయకుండా ధర్మపూరి కన్నా పోయి రావాలి దాంట్లో ముళ్ళు కనబడితే చూసుకుంటా పోతే పాపం దాస్తే తీసి పారేసిపోతే పుణ్యం జరుగును అన్నారు మరి ఎన్ని పుణ్యాలు జరుగుతాయో మరి ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఒక పుణ్యం అడ్డు పడుతుంది ఎంతమంది మేరొడితే భగవంతుడు మన మేరొడతాడు ఈ ఊరంతా కలిసి పాపానికి బతికి బట్ట కట్టినని వారి శంభారిండా
బ్రహ్మకే పుట్టు రిమ్మ తెగవలన్నారమ్మా. ఓరి ఉనికి పొడి మరకాండో అమ్మ దొంగ 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 ఏయ్ దొంగని కాదు చూడని కాదు నువ్వేమన్నా ఇది వరంగా నీళ్ళ దానం నిప్పు దానం అన్నదానం గొప్పదో అన్నావు. దాన ధర్మం చేయకుండా దారులముల్లో ఒప్పడా తీసి పక్కేసిన పుణ్యమే అన్నావు. నువ్వు నీళ్ళు పట్టుకొచ్చినావు నా చేతికి అలా కింద పెడతావు ఎందుకు? నోదే ఎవరు నావదన నేనెవరు నీళ్ళు పరిచయ నీళ్ళు వాళ్ళ నీళ్ళు ఇస్తానయ్యా. నాకు భయం అవుతుంది ఆ చోట నీళ్ళు పెట్టిపోతే తర్వాత తాగి అడచి పెట్టిపోసేము. లేదు పిల్ల, ఇప్పటికెప్పటికీ నాకు తెలిసిన వ్యక్తి అయినా తెలియని వ్యక్తి అయినా కానీ మనం నీళ్ళు ఇచ్చిన పుణ్యం దక్కాలంటే అటు తాగు బిడ్డ అని నీళ్ళు చేతికిత్తిన మనం నీళ్ళు ఇచ్చిన పుణ్యం దక్కుంది. అవునా? అవును. నువ్వు ఇట్లా వంగి చెంపు కింద పెట్టినావు అనుకో, నా కాల నువ్వు దండం పెట్టినట్టు వంగినప్పుడు మళ్ళీ నేను వంగి చెంపు తీసుకుంటే నీ కాల నేను దండం పెట్టినట్టు. అందుకనే ఉరికొచ్చి చెంబు అందుకున్నా ఇళ్ళ రెక్క అందుకున్నా కానీ నీదేం తప్పు లేదు. నీకెక్కడ నిలబడే నీళ్ళు కూడా పాడగాడు నీ అసలు పావాడితే పచ్చి పులుసు పోతే అలా నెత్తిపోట్లు వేసి వేసుకుని నేసడు గుంజిగాడు లే బాగా రెక్కిగో. అయితే కానీ మీదేం కులం? ఏంది మా కులం పనికింది? అరే మనిషి మంచి పరిచయం అయినప్పుడు ఏమంటారు అంటే ఏమంటారు అంటారు అట్లా. మా కులంతో నీకేం అవసరము? అరే మంచి పరిచయం అయినప్పుడు మీరు ఏమంటారు అంటే అట్లా. మా కులం రాజుల కులం. మేము రాదులే. నిన్ను అడిగింది ఎప్పుడు? నీ కులం చెప్పినా నా కులం దాని కులం చెప్పినా నా కులం చెప్పద్దావురా. నీ పేరేం పేరు? నా పేరుతో నీకేమక్కారా? మనిషి పరిచయం అయినప్పుడు నీ పేరేం పేరు? లేదా చేయడమండి మీరు. అరే వదిలిపెట్టినంటున్నావు. అరే లేమంటే నీ పేరేం పేరు అంటున్నాను. నా పేరు అంటే ఏం పేరు పిల్లగా? నీ పేరేం పేరు? ఏది పాండ? ఏడ పాండ నేను ఆడ వండ అంటాడు. సరే నా పేరు ఛాయ సిక్క పెట్టి రాళ్ళనేసి అవి లేకపోతే ఇంత కారపొడి పోయి గరం గరం అవుతుంది. నా పేరు చంద్రాదేవి. నా పేరు మహేంద్ర మహారాజ్. నేను అడిగినా దాని పేరు చెప్పినా నా పేరు చెప్పొద్దు. యాలకులు ఇంత కారపొడి కూడా మేము ఆ పోయినట్టు మసాలా ఉప్పేరా జీలకర్ర మిత్ర పొడేసి. అయితే నీకు అయిందా మరి? అదే నీకు మ్యారేజ్ అయిందా? కాలేదు. నాకు కూడా కాలేదు. నీకు పెళ్లి కాబట్టి నేనేం చేయాలి? ఇంటి పోయినాక అవ్వ నాకు ఎందుకు పెళ్లి ఎత్తలేవని ఎత్తి ఏడు చూసడం మా అన్న పోయి చెప్పిన చేస్తారు చెప్పిన అవుతుంది. నేను మా అయ్యే పోయిపోతున్నా మా అమ్మయ్య పోసేస్తున్నారు. అది ఏమైనా రాగా కొడుకో నా అన్న బిడ్డ భార్యతో కొడుకు వాడు కోట్ల చిత్తున్నాడు కొడుకు. ఇది మొత్తం 80,000 80,000 రాగా పోసేస్తున్నావు. వాడు 10 ఎంతులు అంటే పావులు ఎత్తి పెట్టుకున్నాడు. నువ్వు ఏమనుకోండి నిన్ను పెళ్లి చేసుకుంటా. ఎవరా? నిన్ను. సారు నీకు రోగం బాగానే ఉన్నది కానీ రెక్కిడు ఇడు బాగుంటానా? ఇటువన్నా అంటున్నాను. అట్ట పడుకుని జరుగుతున్న ఈ మిండి వస్తాను. మిండి మొగల మిండి ఉంటాడా? వాడు ఎవడో వచ్చినాక నీ రెక్క వదిలిపెట్టిన బెంచర్ మరి రావాలా?